ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు రామలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళనివ్వకూడదు. తను వెళ్ళి బాగానే ఉంటుంది. ఇక్కడ నేను టెన్షన్ పడుతూ ఉండాలి. పెద్దమ్మా, 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 కొంచెం హుక్కు పెట్టవా? పెద్దమ్మా, పెద్దమ్మా, కొంచెం హుక్కు పెట్టు పెద్దమ్మా. పెద్దమ్మా, పండుగ రోజు అందంగా రెడీ అవ్వాలని నువ్వే చెప్తావు కదా పెద్దమ్మా. త్వరగా కానివ్వు, నేను రెడీ అవ్వాలి కదా. ఏయ్, నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? హుక్ పెట్టమన్నావు, పెట్టాను. నిన్నెవరు అడిగారు? నేను హుక్కు పెట్టమన్నది పెద్దమ్మని. నన్ను పిలిచినట్టు అనిపించింది. ఇలాంటి విషయాలకి నిన్ను పిలుస్తానా, పెద్దమ్మని పిలుస్తాను? మరి నాకు నన్ను పిలిచినట్టే అనిపించింది. ఏమని? ఏవండి, వచ్చి హుక్ పెట్టండి అని. నేను ఏమండి అని పిలుస్తానా, శ్రీను అని పిలుస్తాను. ఓహో, సీను అని పిలిచావా? ఎలా అయితే ఏంటి? పిలిచింది నన్నే కదా. నేను కాదు, పెద్దమ్మని. సరే, కాబోయే శ్రీమతికి ఈ చిన్న సేవ చేసుకునే అదృష్టం దొరికింది. నిన్ను హే, కదలకు కదలకు, అలాగే ఉండు. తడిచిన చుట్టూ అందంగా మొహం మీద అలా కదులుతూ ఉంటే అప్పుడే కడిగిన ముత్యం మీద నుంచి నీటి చుక్కలు కారినట్టు నీ మొహం మీద నీటి చుక్కలు జారుతూ ఉంటే అందం కూడా అసూయపడేంత అందంగా కనిపిస్తున్నావు. చాలే శ్రీను. నిన్నిలా చూస్తూ ఉంటే ప్రేమగా 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 ఇలా దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. శ్రీను, పండగ పూజ చేయాలి. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. కొంచెం దూరంగా ఉండు. కాబోయే భార్య కళ్ళ ముందు ఇంత అందంగా కనిపిస్తూ ఉంటే షోకేస్లో బొమ్మని చూసినట్టు దూరంగా చూస్తూ ఉండగలమా? ఓ, నీ వేషాలు చాలు. నేను రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళు. అలా ఎలా వెళ్తాను? కనీసం తడి తడిగా ఉన్న ఈ బుగ్గల మీద అర్జెంటుగా ఓ ముద్దు పెట్టాలనిపిస్తుంది. ముద్ద ఆ, వద్దు శ్రీను. నువ్వు వద్దు అంటున్నా ముద్దు అన్నట్టే వినిపిస్తుంది. వద్దని చెప్తున్నానా? వద్దు శ్రీను, నేను రెడీ బా, అవ్వాలి. ప్లీజ్ 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 వద్దు ఆద్య, శ్రీను, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ 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 ఆద్య, వెళ్ళు. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ఆద్య, ప్లీజ్.
మాత్రం జరగడానికి వీల్లేదు. నేను భయపడినట్టు ఆ పెళ్లి జరిగి ఆద్య నా కోడలు అయిందంటే ఇంకేమైనా ఉందా? బంగారం కోసం కలలు కని ఇత్తడి కొన్నట్టు అవుతుంది. ఛీ! హ, నిజంగా మీకు అంత సెంటిమెంట్ ఉంటే మన చారుతో శ్రీనుకి నలుగు పెట్టిస్తే వాళ్ళ పెళ్ళి అవుతుందేమో కదా. నిజమే కదా, చారుతో నలుగు పెట్టిస్తే సరిపోతుంది కదా. అదే జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళవుతుంది. హ్మ్, అయినా నేనేదో పుసుక్కున మాట వరుస కంటే నువ్వు నిజం అనుకుంటావా? చారుతో నలుగు పెట్టించడం కుదరదు కదా. పెట్టించాలి, ఎలా అయినా చారుతో నలుగు పెట్టించాలి. చారు లేకుండా నలుగెలా పెట్టిస్తావు వదినా? పిలిస్తే వస్తుందిగా. వచ్చినా నలుగు పెట్టించుకోవడానికి మీ అన్నయ్య వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ముందు చారుని రప్పిస్తే ఏం చెయ్యాలి, ఎలా నలుగు పెట్టించాలి అనేది అప్పుడు ఆలోచించొచ్చు. వదినా, చారుకి నిజంగా 100 ఏళ్ళు. తనే ఫోన్ చేస్తుంది. ఆ. ఏంటి, నువ్వు ఫోన్ వాడుతున్నావా మన ఇంట్లో? అయ్యో, ఏదో ఆయన కంటపడకుండా వాడుతున్నానులే వదినా. సరే, ముందు దాంతో మాట్లాడు. ఆ, హలో చారు. హ్యాపీ దివాళీ పిన్ని. నీకు కూడా, నీకు కూడా. ఇదిగో మీ అత్తయ్య పక్కనే ఉంది, తనకు కూడా చెప్పు. అలాగే పిన్ని. అలాగే తను కూడా నీతో ఏదో మాట్లాడాలంట. ఇదిగో ఇస్తున్నా. వదిన, ఇలా ఇలా. మాకు తెలుసులే. ఆ, హ్యాపీ దివాళీ అత్తయ్య. అలాగేలే. ఏం చేస్తున్నావు చారు? ఏముంది అత్తయ్య, అమ్మ పూజ చేస్తుంది. పూజ అవ్వగానే సాయంత్రం టపాకాయలు కాలుస్తాం, అంతే. అక్కడ నువ్వు బానే ఉన్నావే, ఇక్కడ మా పరిస్థితే ఏమీ అర్థం కావట్లేదు. ఏమైంది అత్తయ్య? ఆద్యతో సీనుకి నలుగు పెట్టించాలని చూస్తున్నారు. అది నా కొడుక్కి నలుగు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదే. నా కోడలివి నువ్వేనమ్మా, నువ్వే నలుగు పెట్టాలని నా కోరిక. ఆద్య నలుగు పెడుతుందా? అదే జరగబోతుందే. నువ్వొస్తే ఆపచ్చు. విషయం తెలిసాక రాకుండా ఎలా ఉంటానత్తయ్య? ఇప్పుడే వస్తున్నాను. నువ్వొచ్చావు అంటే ఆద్యని పక్కన పెట్టి నీతోనే నలుగు పెట్టిస్తాను. ఉమ్? ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.